ప్రైజ్ ద లార్డ్. ఎల్రోయి బేతేల్ మినిస్ట్రీస్ పక్షాన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు. ఊహించండి, నీ మీద కక్షగట్టిన శత్రువులు నిన్ను చంపడానికి రోడ్డు మీద కాపు కాచుకొని కూర్చున్నారు. మరోపక్క నీకు న్యాయం చేయాల్సిన అధికారులు శత్రులతో చేతులు కలిపారు. అటు వెళితే మరణం, ఇటు ఉంటే అన్యాయం. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఒక సామాన్యుడు ఉంటే ఏడుస్తూ లొంగిపోతాడు కదా. కానీ అపోస్తుల కార్యంలో 25వ అధ్యాయంలో అపోస్తుల పౌలు గారు లొంగిపోలేరు. యూదులు పన్నిన వలలో రోమా అధిపతి పడిపోయి పౌలును వాళ్ళ చేతికి అప్పగించాలని చూసినప్పుడు పౌలు గారు తనకున్న రోమా పౌరసత్వాన్ని ఉపయోగించి ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. నన్ను విచారించడానికి మీరు సరిపోరు, నేను ఏకంగా రోమా చక్రవర్తికి అప్పీలు చేసుకుంటున్నాను అని గర్జించిన సింహనాదం ఆ కోటనే కాదు, చరిత్రనే ఎలా కుదిపేసిందో ఈరోజు మనం చూడబోతున్నాం. రండి, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాం. మా ప్రియా పరలోకపు తండ్రి, ఈరోజునైనా అపోస్తుల కార్యంలో 25వ అధ్యాయాన్ని ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. ఈ 25వ అధ్యాయంలోని లోతైన విషయాలను మాకు నేర్పించండి. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు కైసరేలో 2 ఏళ్ళు జైల్లో గడిపారు. ఆ తర్వాత ఫెలిక్స్ స్థానంలో పోర్క్యూ ఫెస్తు అనే కొత్త దేశాధికారి వచ్చాడు. వాడు పదవిలోకి వచ్చిన 3 రోజులకే యెరూషలేముకు వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే ప్రధాన యాజకులు మరియు యూద అధికారులందరూ ఫెస్తు దగ్గరకు వచ్చి పౌలు మీద మళ్ళీ ఫిర్యాదు చేశారు. 2 ఏళ్ళు గడిచినా వాళ్ళ కసి చల్లారలేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఫెస్తును ఒక సహాయం అడిగారు. అయ్యా, ఆ పౌలును ఎలాగైనా యెరూషలేముకు పిలిపించండి, ఇక్కడ విచారణ చేద్దామని బ్రతిమాలారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే పౌలును యెరూషలేముకు తెస్తుండగా మార్గ మధ్యంలో మాటు వేసి ఆయన చంపేయాలని కుట్రపన్నారు. కానీ దేవుడి రక్ష ఎలా ఉంటుందో చూడండి. కొత్తగా వచ్చిన ఫెస్తు వాళ్ళ మాట వినలేదు. పౌలు కైసరులోనే కావుల్లో ఉన్నాడు, నేను అక్కడికే వెళ్తున్నాను, మీలో అధికారులు ఉంటే నాతో పాటు అక్కడికే రండి, ఆ మనుషుల్లో ఏదైనా తప్పు ఉంటే అక్కడే నేరం మోపండి అని చెప్పి కొన్ని రోజుల తర్వాత కైసరుకు వెళ్ళిపోయాడు. శత్రువుల ప్లాన్ లాగే ఉండిపోయింది. మరుసటి రోజు ఫెస్తు న్యాయపీఠం మీద కూర్చొని పౌలును తేమని ఆజ్ఞాపించాడు. యెరూషలేము నుండి వచ్చిన యూదులందరూ పౌలు చుట్టూ నిలబడి ఆయన మీద ఎన్నో భారమైన నేరాలు మోపారు. కానీ ఒక్కదానికి కూడా వాళ్ళు సాక్ష్యము చూపించలేకపోయారు. పౌలు గారు ధైర్యంగా నిలబడి, నేను యూదుల ధర్మశాస్త్రంకైనను, దేవాలయంకైనను, కైసరుకైనను ఏ తప్పు చేయలేదు అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఫెస్తు ఒక ప్రమాదకరమైన ఆలోచన చేశాడు. వాడికి యూదుల దయ సంపాదించుకోవాలని ఆశ పుట్టింది. పౌలు వైపు చూసి, పౌలు, నువ్వు యెరూషలేముకు వెళ్ళి అక్కడ నా ఎదుట ఈ సంగతుల గురించి విచారింపబడుటకు నీకు ఇష్టమేనా అని అడిగాడు. పౌలు గారికి ఈ విషయం అర్థమైపోయింది. యెరూషలేముకు వెళితే మార్గమధ్యలలో తనను చంపేస్తారని తెలుసు. ఫెస్తు కూడా పక్షపాతంతో తీర్పు చెబుతున్నాడని అర్థమైంది. అప్పుడు పౌలు గారు ఏమాత్రం భయపడకుండా రోమా చట్టం తనకిచ్చిన అతిపెద్ద హక్కును ఉపయోగించాడు. ఫెస్తు కలలోకి చూస్తూ ఎంతో కరాఖండిగా అంటున్నాడు, నేను కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను ఇక్కడే విచారింపబడలేను. యూదులకు నేను ఈ అన్యాయము చేయలేదని నీకు నువ్వు బాగా తెలియను. నన్ను వారికి అప్పగించుటకు ఎవరికి అధికారం లేదు. నేను కైసరుకు అప్పీలు చేసుకొనుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ మాట వినగానే ఫెస్తు షాక్ అయ్యాడు. రోమా పౌడైన వాడు చక్రవర్తికి అప్పీలు చేసుకుంటే ఇక ఆ కేసును ఎవరూ ఆపలేరు, వాడిని రోముకు పంపించాల్సిందే. ఫెస్తు తన సలహాదారులతో మాట్లాడి, నువ్వు కైసరుకు అప్పీలు చేసుకున్నావు గనక కైసరు వద్దకు వెళ్ళదు అని చెప్పాడు. చూసారా దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయంలో దేవుడు పౌలుతో ఏమన్నాడు? నువ్వు రోమాలో సాక్ష్యం ఇవ్వాలన్నాడు కదా. ఆ దేవుని వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు పౌలు నోట అప్పీలు మాటను పలికించాడు. యూదులు చంపాలనుకున్నారు, కానీ నా దేవుడు పౌలును రోమాకు పంపడానికి రోమా ప్రభుత్వ ఖర్చులతోని ఒక సురక్షితమైన ప్రయాణాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవుని మాస్టర్ ప్లాన్. కొన్ని రోజుల తర్వాత అగ్గిపరాజు మరియు బెర్నికే ఫెస్తును దర్శించడానికి కైసరుకు వచ్చారు. ఫెస్తు పౌలు గారి కేసు గురించి అగ్గిపరాజుకు వివరించాడు. అప్పుడు అగ్గిప్పుకు పౌలు మాటలు స్వయంగా వినాలని ఆసక్తి పుట్టింది. రేపు నీవు అతని మాటలు విందు అని ఫెస్తు చెప్పాడు.
మరుసటి రోజు జరిగిన దృశ్యం బైబిల్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ప్రియులరా. 23వ వచనం చెబుతుంది, అగ్రిప్పయు బెర్నికెయు మహా ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణంలోని ప్రముఖులతోనూ కూడా సమాజ మందిరంలో ప్రవేశించిన తర్వాత, ఒక్కసారి ఊహించండి, వాళ్ళందరూ రాజులు రాణులు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వందలాది సైనికుల కాపలాతో మా ఆడంబరంగా వచ్చి ఆ సభలో కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు లోపలికి తీసుకురాబడ్డాడు. ఆ రాజులందరి ముందు చిరిగిన బట్టలతో, చేతులకు సంఖ్యలతో ఉన్న పౌలు నిలబడ్డాడు. లోక దృష్టికి పౌలు ఒక ఖైదీ, అగిప్ప ఒక రాజు. కానీ దేవుని దృష్టిలో ఆ రాజులందరికంటే గొప్ప అథారిటీ ఆ సంఖ్యలతో ఉన్న పౌలుది. అగ్రిప్ప రాజు ముందు పౌలు గారు ఎలా సింహంలా గర్జించారో మనం తదుపరి అధ్యాయంలో చూడబోతున్నాం. విన్నారు కదా దేవుని బిడ్డలారా. ఈరోజు పౌలు గారి అప్పీలు ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితి ఎలా ఉంది? బహుశా నీ సొంత వారే నీకు అన్యాయం చేస్తున్నారేమో, ఆఫీస్లో పై అధికారులు పక్షపాతంతో నీకు రావాల్సిన ప్రమోషను ఆపుతున్నారేమో, కోర్టుల్లో ఆస్తుల పంపకాల్లో నీకు న్యాయం జరగట్లేదేమో, అయ్యో లంచాలించుకునే స్తోమత నాకు లేదు, నాకు సహాయం చేసే నాదు లేడు, ఈ లోకంలో నాకు న్యాయం జరగదు అని కన్నీరు గారుస్తున్నావా? భయపడకు దేవుని బిడ్డ. పౌలు గారు లోకంలో ఉన్న అతిపెద్ద న్యాయస్థానానికి ఎలాగైతే అప్పీలు చేసుకున్నాడో, ఈరోజు క్రీస్తు రక్తంతో కడగబడిన నీకు ఈ విశ్వంలోనే అత్యున్నతమైన సర్వోన్నతమైన న్యాయస్థానానికి అప్పీలు చేసుకునే హక్కు ఉంది. మనుషులు పక్షపాతం చూపిస్తారేమో కానీ నా దేవుడు న్యాయవంతుడు. నీ మీద వేయబడిన ప్రతి నిందను, నీకు జరిగిన ప్రతి అన్యాయాన్ని కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర పెట్టు. ప్రభువా, నేను నీకు అప్పీలు చేసుకుంటున్నాను, నాయనా నా పక్షాన నీవే నిలబడని ప్రార్థించు. శత్రుల కుట్రలను తిప్పికొట్టి వాళ్ళ ఖర్చులతోనే పౌలును సురక్షితంగా నడిపించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతమైన న్యాయాన్ని, విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్యాన్ని ముగించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, సత్య స్వరూపమైన మా న్యాయాధిపతి, ఈరోజు పౌలు గారి జీవితం ద్వారా శత్రుల కుట్రల మధ్యలో కూడా నీ చిత్తం ఎలా నెరవేరుతుందో మాకు చూపించినందుకు స్తోత్రాలు. నాయనా, ఈ వాక్యం ఉంటున్న బిడ్డలో ఎవరైనా అన్యాయానికి గురై సహాయం చేసేవారు లేక కన్నీరు కారుస్తూ ఉంటే ఇప్పుడే వారి పక్షాలను నిలబడండి. లోక న్యాయస్థానాలు వారికి వ్యతిరేకమైన సర్వోన్నతుడైన నీ న్యాయపీఠం నుండి వారికి అద్భుతమైన విజయాన్ని, నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నా. దేవా, ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి. ఒకవేళ తండ్రి నిజంగానే ప్రభా, మరి ఈ ప్రమోషన్లు రాకుండా పై అధికారులు తండ్రి వారి మీద కుట్ర చేస్తున్నారు, లేకపోతే ఇతరులు కుట్ర చేస్తున్నట్లయితే తండ్రి నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. ఆ ప్రమోషన్లు ప్రభా వారికి ఇప్పించి మీరే మయం పొందమని అడుగుచున్నాం. అలాగే తండ్రి, బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలను బలపరచండి. దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇంకనూ ప్రభా తండ్రి, నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, కృప చూపండి, సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి, ఈ యొక్క సువార్త అనేక మందికి చేరులాగున, చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతం అవులాగున తండ్రి మీరే కృప చూపించి ఈ వాక్యం అనేక మందికి చేరుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృప చూపండి, సహాయం చేయండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.